ఈరోజు మన ఇంట్లో ఎవరింట్లో చేసుకొని స్వీట్ అనమాట. ఇది స్పెషల్ ఏంటంటే నేను మీకు వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో చెప్తే ఏందనేది. ముందుగా మమ్మీ బెల్లం ఒక అర్ధ కిలో అంత తీసుకొని నీళ్ళు పోసి దీన్ని వేడి చేస్తుంది. కొంచెం మసలనియాలన్నమాట. ఇది బెల్లం కరగాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగి మంచిగా మసలింది. ఇప్పుడు దీన్ని మనం ఉడగట్టుకుందాం. ఇప్పుడు ఉడగట్టుకున్నాం కదా, ఇక ఎంత చెత్త వచ్చింది చూడండి. మనం ఎప్పుడైనా బెల్లంతో చేసుకోవాలనుకుంటే ఇట్లా కరగబెట్టి ఉడబట్టి వేసుకోవాలి. ఆటోమేటిక్గా వేసేవాళ్ళైతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. నీట్గా చూసుకొని మనం ఇట్లా ఏదైనా పాకంలో అంటే ఇట్లా స్వీట్లకు చేస్తే మాత్రం కరగబెట్టి వేసుకోవాలి. ఏదైనా చెత్త చిన్న చిన్న ఇసుక లాంటిది ఉంటే కూడా పోతుంది అనమాట. మనకి బెల్లం కరిగేదాకా మనం మసల పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళని. ఇప్పుడు మళ్ళీ ఇది వేడయ్యేదాకా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఇది వేడైతే మసులుతూ ఉంటుంది కదా, అంతలోపు మనం ఇలాచీ దంచుకుందాం. అర్ధ కిలో బెల్లం ఇది. అర్ధ కిలో బెల్లానికి ఒక 4-5 ఇలాచీలు చాలు. ఇప్పుడు సోంపు కూడా వేసుకుందాం. కొంచెం అంతా, 1 టీ స్పూన్ అంతా, ఆఫ్ లేదా. ఇప్పుడు సోంపు కూడా వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాం కదా ఇలాచి సోంపు కలుపుకుందాం. ఇది మసులుతుంది, బెల్లం నీళ్ళు మసులుతుంది చూడండి. ఇది చూస్తుంటే మనకి ఎట్లా అంటే ఉగాది రోజు పచ్చడి ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. స్మెల్ మాత్రం సూపర్ అదిరిపోయింది. ఇప్పుడు ఇది మసులుతుంది కదా. ఇప్పుడు ఇంట్లో పిండి వేసుకుందాం. ఏం పిండి తెలుసా? మనం దోశలోకి వేసుకుంటాం కదా, ఆ పిండి వేయాలి. దోశలు చేసుకునే పిండితోని మనకి బెల్లం స్వీట్ అనమాట. ఈ స్వీట్ మాత్రం మా ఇంట్లో మస్తు ఇష్టం. మా డాడీ కానీ, మాకు కానీ, మా చెల్లెళ్ళకి కానీ, మా తమ్ముడు కూడా మస్తు తింటారు ఇది. ఈ స్వీట్ నిజంగా బాగుంటుంది. ఇప్పుడు ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పలసగా అనిపిస్తుంది కదా, ఇది ఉడికిన కొద్దీ చిక్కగా అయిపోతూ ఉంటాయి. ఎట్లా అంటే మనకి జెల్లీ టైప్లో ఉంటుంది కదా, అట్లా ఉంటుంది స్వీట్. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే మాత్రం చూడండి, ఈ స్వీట్ ట్రై చేయండి. నిజంగా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇది దోశలకి, పూరీలకి కూడా బాగుంటుంది. తింటే ఉత్తి తిన్నా బాగుంటుంది. ఇప్పుడు మేము దోశలకు తింటున్నాం కాబట్టి ఇలా బాదం కిస్మిస్ లాంటివి వేసుకోవట్లేదు. ఉత్తిగా తినాలనుకుంటే మీరు అవి కూడా వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్. చూడండి ఎంత బాగుంటుంది. పైన ఇట్లా బురుగు బురుగు వస్తుంది కదా, మొత్తం ఇట్లా ఇదైపోతుంది అనమాట. మనకి ఇట్లా బెల్లం కలర్ వచ్చేస్తుంది మొత్తం. అసలు ఇది మనము దోశ పిండితో చేస్తున్నట్టుగానే ఉండదు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఆయనలో కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనకు కావాలనుకుంటుంది. కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. మా ఇంట్లో దోశలు చేస్తారంటే మెయిన్ కావాల్సిన స్వీట్ ఇది అనమాట. చాలా బాగుంటుంది. మనం దోశ పిండి వేసినాం కదా, పిండి ఉడకాలి కాబట్టి ఇది కొంచెం మంచిగా ఎక్కువ ఉడకబెట్టాలన్నమాట. అప్పుడు మనకి తిన్నా కూడా కడుపు నొప్పి పిండి పిండి అనేది ఉండదు అనమాట. చూడండి, ఇప్పుడు ఇది మనకి ఇట్లా లిక్విడ్గా కనిపిస్తుంది కదా. బంద్ చేసిన తర్వాత గాలికి చల్లగా అయిపోతుంది అనమాట. మనకి ఇది ఒక కేక్ టైప్ లాగా, జెల్లీ సిస్టమ్ లాగా వస్తుంది ఇది. ఓకే అండి, మనకి దోశపిండి బెల్లం స్వీట్, దోశపిండితో బెల్లం స్వీట్ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఇంత వేడిగా పొగలు ఇట్లా బురుగులు బురుగులు వస్తుంది చూడండి. ఇంకా ఉడుకుతుంది వేడికి, పొయ్యి బంద్ చేసినాక కూడా. ఓకే అండి, మీకు కానీ దోశపిండితో బెల్లం స్వీట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఇట్లా దోశలు చేసుకున్నప్పుడు కానీ, పూరీలకు కానీ ఇట్లా స్వీట్ చేసుకోండి. చాలా బాగుంటుంది కాంబినేషన్, కానీ టేస్ట్ కానీ మస్తు ఉంటుంది. ఓకే అండి, మీకు కానీ ఈ